టెక్నాలజీ పెరిగిపోతుందని సంబరపడాలనో అదే టెక్నాలజీ చిన్నోళ్ళు పెద్దోళ్ళని తేడా లేకుండా అందరినీ తిప్పలు పెడుతుందని బాధపడాలో అర్థమైతలేదు. గమ్మత్ ముచ్చట ఏంటంటే ఏ టెక్నాలజీని వాడి పాపం పనులు చేస్తారో మళ్ళీ అదే టెక్నాలజీని వాడి సైబర్ చోరగాళ్ళని పట్టుకునే పనులే పడ్డారు పోలీసులు. ఆయన పెయిల బలం లేకుంటే ఆలీలని కాదు ఏకంగా సీఎంనే టార్గెట్ చేసి కథలు పడ్డారు వీళ్ళు. పర్మిషన్లు తీసుకొని 10 మందికి పనికొచ్చే పనులు చేసేటోళ్ళ కంటే తప్పుడు పనులు చేసే దొంగలకి, తప్పుడు లేకుండా సాటుకుండి సైబర్ నేరాలు చేసేటోళ్లే ఎక్కువ ధైర్యంతో గలీజ్ పనులు చేస్తున్నారు. పెరిగిన టెక్నాలజీని వాడుకొని పెండతట్ట పనులు నెత్తికెత్తుకుంటున్నారు కొందరు. షుగర్ మందులు మా తన కొనివాడుర్రి మంచిగా పనిచేస్తాయి అని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీడియోతోని డీప్ ఫేక్ చేసి వైరల్ చేసిరట. ఈడ పెద్ద ట్విస్ట్ ఏందంటే అవి కూడా డూప్లికేట్ మందులేనట. ఆ మందులు మింగితే షుగర్ ఓవుడు కాదు మనిషే పోయినా దిక్కు దివానం లేదట. అసొంటి మందులకు సీఎం వీడియోల్ని వాడుతున్నారంటే చూడుర్రిగా. చేసేది లంగ పనే కదా, అదన్నా గట్టిగా చేద్దాం అనుకున్నారో ఏమో గాని ఉత్తగా ఆలీలని కాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం ని డీప్ ఫేక్ చేసే ఉత్తమమైన చెత్త పని ముంగటేసుకోరు ఇట్లా. ఇక దీన్ని ఎవరు చేసిరో దొరకబట్టి మంచిగా మైల పొల్లు తీసేతందుకు కేసు రాసి దోలాడే పనుల పడ్డారట యూపీ సైబర్ క్రైమ్ పోలీసులు. కానీ ఇప్పటికే రష్మిక, కోహ్లీ, సచిన్ ఇట్లా రోజుకొకరు డీప్ ఫేక్ వీడియోలు బయటకొచ్చి పరేషాన్ పాలు చేస్తున్నాయి. సినిమా సెలబ్రిటీలు, క్రికెటర్లు, పెద్ద పెద్ద లీడర్లకే డీప్ ఫేక్ గోసలు తప్పుతలేవంటే కామన్ పబ్లిక్ పరిస్థితి ఏందని పరేషాన్ అవుతుర్రు ఈ టెక్నాలజీతో నైతున్న ఆగం కథలు చూసినోళ్ళు.